శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్రాల పరంగా కుంభరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్ర పారాయణలు పఠిస్తే సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఉగాది నుంచి గురువు కుంభరాశి వాళ్ళకి మే 14వ తేదీ వరకు వృషభంలో ఉన్నప్పుడు అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. అయితే ఇతరుల విమర్శలకు లోనవుతారు. అనవసరంగా మాట పడే అవకాశాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ సమయంలో చాలా అవసరం. అయితే మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు, మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు గురుబలం అద్భుతంగా ఉంది. గురువు మిథునంలో ఉంటాడు. ఆ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కోరుకున్న విధంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభాన్ని ఈ సమయంలో పొందే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ పరంగా అందరూ మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించేటటువంటి కార్యక్రమాలు ఈ సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనం పరంగా ప్రయత్నిస్తే ధనం లభిస్తుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మానసికంగా భయాందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆకస్మికంగా ఒక ఒత్తిడి ఉంటుంది. అటువంటప్పుడు మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ పరంగా కూడా ఆ సమయంలో మాత్రం మనశ్శాంతి లోపిస్తుంది. సాధ్యమైనంత వరకు మనసు ఆ సమయంలో ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే బంధుమిత్రులతో ఆ సమయంలో గొడవలు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతో అవసరమైనంత మేరకు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. రహస్య శత్రువులు కూడా ఆ సమయంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉగాది నుంచి శనేశ్వరుడు సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. అంటే ఏలినాటి శని పరంగా కుటుంబ కలహాలు అనేటటువంటివి ఉన్నప్పటికీ అవన్నీ కూడా అంతిమంగా తొలగింపజేసుకోవచ్చు. కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేస్తూ ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు చెడ్డ పనులకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అందరితో స్నేహంగా ఉండటానికి ఆ సమయంలో ప్రయత్నిస్తూ ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ స్థాయిలో ఉండవు, కానీ స్వల్పంగా మాత్రమే ఆ సమయంలో ఉంటాయి. అలాగే రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 17వ తేదీ వరకు మీనంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అనుకోకుండా ధనపరంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలకు కలిసి వస్తుంది. బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మే 18వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కుంభంలో రాహు ఉన్నప్పుడు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా ఏదో ఒక లాభాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మే 18 తర్వాత మాత్రం ఆరోగ్యపరంగా సంవత్సరం చివరి వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఒక్కొక్కసారి ఆకస్మిక ధన నష్టం వచ్చినప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే కేతువు సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి మే 17వ తేదీ వరకు కన్యలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి భయాందోళనలు మొత్తం కూడా తొలగిపోతాయి. అలాగే ప్రయాణాల పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థానచలనం కనిపిస్తోంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అప్పు కోసం ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మీయుల సహకారం ఆ సమయంలో ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది. అయితే మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు సింహంలో కేతు ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా సత్ఫలితాలే పొందుతారు. ప్రయాణాల్లో మాత్రం ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అత్యంత జాగ్రత్తగా ఆ సమయంలో ప్రయాణాలు చేయటం అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి చూస్తారు. అవి ఆలస్యంగా వస్తాయి. దైవ దర్శనం ఆ సమయంలో మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్రాల పరంగా కుంభరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే
ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరంలో మొదటి 4 నెలల్లో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చు కొంచెం ఎక్కువగా ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ధనాన్ని ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు అదుపులో పెట్టుకోవాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు నియంత్రణలో ఉంచుకోవాలి. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో విరోధాలు ఏర్పడే సమయంగా చెప్పుకోవాలి. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మధ్యలో 4 నెలలు అంటే జులై నుంచి అక్టోబర్ వరకు కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవాలి. మళ్ళీ చివరి 4 నెలలు కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి జులై నుంచి అక్టోబర్ వరకు కందాయ ఫలితాల పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి మధ్యలో 4 నెలలు అంటే జులై నుంచి అక్టోబర్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జులై నుంచి అక్టోబర్ అంటే మధ్యలో 4 నెలలు. ఆ సమయంలో ఖర్చు బాగా ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్యం ఉంటుంది. పనుల్లో జాప్యం ఉంటుంది. అయితే మిగిలిన 8 నెలలు పరమాద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శతభిష నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఉగాది నుంచి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. కాబట్టి కేవలం మధ్యలో 4 నెలల్లో మాత్రమే శతభిష నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగానే ఉంటుంది. సంవత్సరంలో 12 నెలలు మట్టి పట్టుకుంటే బంగారంలాగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గృహయోగం ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత ఉద్యోగం కోసం ఉద్యోగంలో తారాస్థాయికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహపరంగా అనుకూలత ఉంటుంది. సంతానపరంగా అనుకూలత ఉంటుంది. అన్నింటా ఆనందంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అంటే పూర్వభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాల వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలితాలను అనుసరించి తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా కుంభరాశి వాళ్ళు శనేశ్వరుడికి సంబంధించిన దశరథ శని స్తోత్రాన్ని ఈ సంవత్సరం పారాయణ చేసుకోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ ఆలయ దర్శనము, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి సకల శుభాలను కలిగింపజేస్తుంది. ఇవి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలన్నా, పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, ఉపనిషత్ మర్మాలు తెలుసుకోవాలన్నా, సంప్రదాయాల్లో ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవాలన్నా, స్తోత్రాలలో ఉన్నటువంటి రహస్యార్థాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.